తెలపతో కృష్ణ 6 టీవీ నెల్లూరు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గత 15 రోజుల్లోనే 2 విద్యార్థులు మృతి చెందడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన మొదలైంది. ఉన్నట్టుండి విద్యార్థులకు అస్వస్థత గురవడం, హాస్పిటల్ తీసుకువెళ్లేలోపే చనిపోవడం, అసలు ఏం జరుగుతుందోనన్న అయోమయంలో వారున్నారు. 15 రోజుల క్రితం 3 విద్యార్థులు అస్వస్థతకు గురవగా వారిని మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమం కావడంతో నిజామాబాద్ హాస్పిటల్కు తరలించేలోపే మరణించారు. మొదట గణాదిత్య అనే విద్యార్థి మృతి చెందగా అది మరొక ముందే మరో 3 విద్యార్థులు కడుపు నొప్పి అని లేచి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని కూడా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించే లోపే అనిరుద్ధ్ అనే విద్యార్థి చనిపోయాడు. అయితే దీనంతటికీ కారణం ఏంటి అనేది తెలియరాలేదు. 2 విద్యార్థులు వరుసగా మృత్యువాత పడడంతో స్థానికంగా 2 గ్రామాల ప్రజలను కలిసివేసింది. గత 15 రోజుల క్రితం విద్యార్థి మరణించడంతో గురుకుల పాఠశాలను పరీక్షించిన కలెక్టర్ గురుకుల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయడం జరిగింది. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తమ పిల్లలకు ఏమైనా జరిగితే కనీసం ఫోన్ కూడా చేయలేదని పేరెంట్స్ వాపోయారు. విద్యార్థుల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. మరోవైపు డాక్టర్లు మాత్రం వారి అస్వస్థతకు విషపూరిత కీటకాలు, విష సర్పాలు కావచ్చని అనుమానిస్తున్నారు. అటు ఒకే రోజు 550 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. ఇంత నిర్లక్ష్యంతో ఉన్న గురుకుల పాఠశాల అధికారులను శిక్షించాలని అటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. జగిత్యాల జిల్లాలోని గురుకుల పాఠశాలలో అయితే వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. అయితే వీళ్ళు అస్వస్థతకు గురవుతున్నారు విద్యార్థులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కొందరు మాత్రం పాము కాటు జరుగుతున్నది, మరికొందరు ఫుడ్ పాయిజన్ అవుతున్నది అని చెప్పేస్తున్నారు. అయితే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి ఉన్నది. అయితే ఈ రోజు ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. అయితే ఈ విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలు ఏందనేది మాత్రం ఎవరికి తెలియడం లేదు, అంతు చిక్కడం లేదని చెప్పి తెలుస్తున్నది. అయితే మనకు విద్యార్థి సంఘం నాయకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి అసలు ఏం జరుగుతున్నది, అయితే ఇక్కడ ఏం తెలుసుకున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈరోజు ఈ పెద్దాపూర్లో గల 6వ తరగతి చదువుతున్నటువంటి అనిరుద్ధ్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఈరోజు చనిపోవడం జరిగింది. నిన్న రాత్రి కడుపు నొప్పితో వెళ్ళినటువంటి ఒక విద్యార్థి కోరుట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. విద్యార్థికి మొన్నటికి మొన్న 10 రోజులు తిరగక ముందుకే ఒక విద్యార్థి అనుమాన స్థితిలో చనిపోయి పాము కాటుతో చనిపోయినటువంటి విద్యార్థి 10 రోజులు గడవక ముందుకే మరొక విద్యార్థి కూడా ఈరోజు పాము కాటుకు గురవడం జరిగింది. ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు పెద్దాపూర్ గురుకులంలో ఉన్నటువంటి పాఠశాలలో ఆవరణలో కనీస మౌలిక వసతులు లేని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు హాస్టల్ అకామిడేషన్ ఒక దగ్గర ఉంటే ఈరోజు టాయిలెట్స్ కానీ ఒక దగ్గర ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీస స్పందన లేదు. తల్లిదండ్రులు ఈరోజు ఏబీగా మేమందరం కూడా కలెక్టర్ గారికి విన్నపించినా కూడా ఈ యొక్క అధికారులు కూడా ఎందుకు స్పందించలేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క పెద్దాపూర్ గురుకులనే కాదు, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా గురుకులాల్లోనే ఈరోజు పాము కాట్లు, ఫుడ్ పాయిజన్లతో అనేక మంది విద్యార్థులు పిట్టలా రాలిపోతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేసింది. ఇప్పుడున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలైనా కనీసం ఈ యొక్క విద్యను పట్టించుకునే పాపాన పోలేదు. అదేవిధంగా కనీసం గురుకులాల్లో ఈ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు మెరుగుపరచలేని దుస్థితికి దిగజారిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గురుకులాల్లో ఏదైతే విద్యార్థి పాము కాటుకు గురై చనిపోయిన ఒక విద్యార్థి అనిరుద్ధ్ ఎవరైతే ఉన్నాడో ఆయనకు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి. మనతో పాటు మరొక నాయకుడు ఉన్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈ యొక్క గురుకుల పెద్దాపూర్ గురుకుల లోపల గత వారం 10 రోజుల క్రితం ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున అనిరుద్ధ్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. దీనిలో స్పష్టంగా నలుగురు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేతులపైన ఘాట్లు కావచ్చు, ఆ దద్దులు ఉన్నాడు. మనకు స్పష్టంగా వీడియోస్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో అధికారులు ఇప్పటికీ 10-15 గంటలు అవుతా ఉన్నా కూడా అసలు ఎందుకోసం మరణించాడు, ఏ విధంగా అయిన విషయాన్ని బట్టబయలు ఎందుకు చేయడం లేదు. ఈ యొక్క విషయాన్ని కప్పిపుచ్చడం కోసం అధికారులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం కావద్దని దాన్ని ఒక విషయాన్ని కప్పిపుచ్చే ప్రక్రియ ఈ యొక్క అధికారులందరూ కూడా చేస్తున్నారు. ఆ విద్యార్థికి ముమ్మాటికి పాము కాటుతోనే మరణించాడు. అదేవిధంగా మొన్న కూడా గత వారం 10 రోజుల క్రితం మరణించిన విద్యార్థి కూడా పాము కాటుతోనే మరణించాడు. అప్పుడు కూడా ఆ విషయాన్ని కప్పిపుచ్చారు. ఈ గురుకులం చూసుకుంటే ఒకటే తరగతి గదిలో అందులోనే చదువుకోవాలి, అందులోనే వాళ్ళ యొక్క బ్యాగ్స్ కావచ్చు, బుక్స్ పక్క పెట్టుకుని పడుకునే దుస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతం లోపల, ఈ గురుకులం లోపల ఎక్కడ చూసినా పాములు, ఎక్కడ చూసినా ఈ విష స్వర్పాలు తిరుగుతూ ఉంటాయి. విద్యార్థులందరూ కూడా
ఆ యొక్క విష సర్పాలతోని నడుస్తూ ఉండే చేతికి కాళ్ళకు తగిలిన సందర్భాలు అనేక ఉన్నాయి. దీనిపైన 10 రోజులైన ఘటన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో ఘటన అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? ఇదే ఒక విద్యార్థి, చనిపోయిన విద్యార్థి మీ ఇంట్లో కావచ్చు, మంత్రుల ఇంట్లో కావచ్చు, ఎమ్మెల్యే ఇంట్లో మరణిస్తే ఆ బాధ ఎట్లా ఉందో తెలుస్తుందని ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం. ఓకే, మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి అంటే ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి. అయితే ఒక 15 రోజుల కిందట ఒక విద్యార్థి చనిపోయాడు. అయితే మధ్య తరగతి విద్యార్థులు మాత్రమే ఇక్కడికి వచ్చి చదువుకునే పరిస్థితి ఉన్నది. అయితే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు భరించలేని పరిస్థితుల్లో అయితే మెరిట్ స్థాయిలో గురుకుల సీట్లు సాధించినటువంటి విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం పొందుతున్నారు. అయితే వీరికి సరైన రక్షణ లేదు, ఇక్కడ సరైన సదుపాయం కూడా లేదని చెప్పేసి వారు భావిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రము వారు చనిపోవడం పట్ల కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఇదే విషయంలో గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఇలాంటి సంఘటన జరిగినప్పటికీ అధికారులు మాత్రము స్పందించడం లేదు. అయితే యథావిధిగా వారు వాళ్ళ